హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొండగట్టుకి మేకను కోస్తున్నాం. మా అమ్మ వాళ్ళు కొండగట్టుకు చేస్తున్నారు. సో నేను, మా హస్బెండ్, మా డాడీ అండ్ మా మమ్మీ ముందు రోజు స్టార్ట్ అయిపోయాం. అంటే ముందు రోజు నైట్ వెళ్ళి మేము 8 o'clockకి స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి 9 o'clock అయింది. అంటే అక్కడ వెళ్ళి నిద్ర చేసి నెక్స్ట్ రోజు మేకను కోయాలి. సో మేము ముందు రోజు 4 members వెళ్ళాం. నెక్స్ట్ రోజు అందరు వచ్చారు, మా ఫ్యామిలీ వాళ్ళు. చాలా డేస్ అయింది కొండగట్టు వెళ్ళి. సో ఈసారి మేము అందరం కలిసి వెళ్తున్నాం. అందుకని వెళ్ళే దారిలో మా అమ్మ నా షార్ట్స్ చూస్తుండే, యూట్యూబ్ షార్ట్స్. మా అమ్మ మస్తు ఎంజాయ్ చేస్తుంది నా షార్ట్స్ చూస్తూ. మేము వచ్చేసి కొండగట్టు రీచ్ అయినాక తెలంగాణ టూరిజం వాళ్ళది హరిత హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. హోటల్ చాలా బాగుండే. అంటే వేరే నార్మల్గా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక రూమ్ అంటే నార్మల్గా 2 members సరిపోయిద్దేమో అని అనిపిస్తుంది. కానీ వీళ్ళ అంటే హరితాలో చాలా బాగుండే. 4 members కూడా బాగుంటుంది. మేము మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం బయట తిరిగి దర్శనంకి వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం అంటే ఆ వైబ్ బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా అయింది మా దర్శనం కూడా అలాగే.
ఈ టెంపుల్ వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో వచ్చే వాళ్ళకి ఫస్ట్లోనే కనిపిస్తుంది. బట్ ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాల ఉంటుంది. ఇది బేతాళ స్వామి టెంపుల్. ఇక్కడ మేక కొయ్యడానికి ఒక తీర్థం ఇస్తారు. అది ఇక్కడ తీసుకెళ్ళి మనం కొండగట్టులో ఎక్కడైనా మేకని కొయ్యొచ్చు. సో అది ఇక్కడ తీసుకొని మేము కిందికి వెళ్ళిపోయాం. కొండగట్టు వస్తే చాలు ఫ్యామిలీ అవుటింగ్ ఒక పీస్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామిది మనకి నార్మల్గా జగిత్యాల నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ మనం వాళ్ళకి కొంచెం పే చేసి అక్కడ మనం వంట అది చేసుకోవచ్చు. ఇదంతా అయ్యేసరికి ఎంత టైం పడుతుందో అని చెప్పి మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాం.
మేక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వండుదాం మటన్ కర్రీ. మటన్తో పాటు గుడాలు, చికెన్ కర్రీ అండ్ వంకాయ కర్రీ చేశారు. సో దానికోసం ఈ ప్రిపరేషన్ అంతా. అసలు బయట ఇలా వండుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలియదు అందరు కలిసి. ఇక్కడ హెల్ప్ చేయడం ఏమో కానీ నా వీడియో రికార్డింగ్ కోసమే చాలామంది వచ్చి యాడ్ అయ్యారు. ఇట్లా అని తెలిస్తే ప్రతిసారి వీడియో పెడతా కదరా అని చెప్పి నేను వచ్చి అక్కడ పోజెస్ ఇస్తా ఉండే. కర్రీ చేయడం తక్కువ, పోజులు ఎక్కువ అయిపోయింది వీళ్ళకి. అందరం కలిసి మాట్లాడుతూ తిని ఎంజాయ్ చేసి మస్తు ఎంజాయ్ చేసినాం అనుకోవాలి. ఎందుకంటే చాలా రేర్గా కలుస్తాం కాబట్టి కలిసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఎంజాయ్ చేయాలి. వీళ్ళైతే ఒకటే ముచ్చట్లు. ఈ ముచ్చట్లు అన్నీ అయిపోయినాక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్.